నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. తెలంగాణ రాజకీయ క్షేత్రం ఇప్పుడు వరంగల్ వేదికగా సెగలు పుట్టిస్తుంది. పోరాటాల గడ్డ, త్యాగాల గడ్డ అయిన ఓరుగల్లులో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు సంగ్రామ సభ అధికార కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరింది. నయా వాంఛనకు 4 ఏళ్లు నిండింది. రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ఒక బోగస్ పత్రాన్ని ఇచ్చిందంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. 100 రోజుల్లో నెరవేరుస్తామన్న 34 హామీలు ఏమయ్యాయని నిలదీస్తున్నారు. అయితే చనిపోయిన రైతులకు ₹1,00,000 పరిహారం, షరతులు లేని పంట కొనుగోలు అంటూ బీఆర్ఎస్ తీర్మానాలు చేసింది. మరోవైపు తెలంగాణపై కన్నేసిన బీజేపీ క్షేత్రస్థాయిలో పావులు కదుపుతుంటే తాజాగా కవిత పార్టీ కూడా రేసులోకి వచ్చి ప్రజల ఆశీర్వాదం కోరుతుంది. మరి రైతు సోదరులు ఎవరి వైపు ఉన్నారు? అధికార పక్షం ఇస్తున్న సమాధానం ఏంటి? విపక్షాల పోరాటం ఫలిస్తుందా? కవిత పార్టీని ప్రజలు ఆదరిస్తారా, లేక తెలంగాణ ప్రజల మనోభావం ఏంటి? ఇదే అంశంపై ఇవాళ మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పాల్గొంటున్నారు కరాటి రాజ్ నాయక్ గారు, బీఆర్ఎస్ స్పోక్ పర్సన్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. అదేవిధంగా పల్లె రామచంద్రరావు గారు, టీపీసీసీ స్పోక్ పర్సన్ గారు, అండ్ అలాగే ప్రేమ్ గాంధీ బీజేపీ లీడర్స్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. రైట్, నెక్స్ట్ మన్నేం కోటేశ్వరరావు గారు, అనలిస్ట్. సార్ నమస్కారం అండి ముగ్గురికి. నమస్తే సార్. కోటేశ్వరరావు గారు, మనం ముఖ్యంగా చూసుకుంటే వరంగల్లో జరిగిన రైతు సంగ్రామ సభ అసలు రైతుల సమస్యలపైన దృష్టి పెట్టిందా, లేక ఇది ఓన్లీ కేవలం రాజకీయ లబ్ధి కోసం స్టంట్స్ మాత్రమేనా? అంటే మీరేం చెప్తారు? ఎవరైనా సభ పెట్టచ్చు, దానిలో ప్రజా సమస్యల్ని, అది రైతులు కావచ్చు లేదా ఇతరుల సమస్యలు కావచ్చు, ఏవైనా కానీ వాటిని ప్రస్తావించవచ్చు. కానీ ఇది ప్రధానంగా ఏర్పాటు చేసినటువంటి ఒక రాజకీయ రైతు సభగా నేను పరిగణిస్తున్నాను. ఎందుకంటే దీనిలో రైతుల సమస్యల కంటే రాజకీయాలే ఎక్కువగా ఇవాళ తెలంగాణలో నడుస్తున్నాయి కనుక ఇది రాజకీయ రైతు సభ లేదా రైతు రాజకీయ సభ అని నేను భావిస్తాను. ఎందుకంటే ఇవాళ రైతుల సమస్యలు అనేటువంటివి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమైనా లేదా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమైనా కానీ కేవలం రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అంశం మాత్రమే కాదు. రైతులకు అవసరమైనటువంటి గిట్టుబాటు ధరలు కావచ్చు, లేకపోయేట్లయితే కనీస మద్దతు ధరలు లేదా వాటి అమలుకు సంబంధించి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఎక్కువగా ఆధారపడినటువంటి సమస్య ఇది. అందుకని ఈ సందర్భంగా చేసినటువంటి ఉపన్యాసాలు ఇవన్నీ కనుక చూస్తే రాజకీయపరమైనటువంటి అంశాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం 4 సంవత్సరాల క్రితం 2022 4 సంవత్సరాల క్రితం అంటే ఢిల్లీలో జరిగినటువంటి రైతు ఉద్యమం తరువాత ఒక కమిటీని వేసింది. ఏమిటి ఆ కమిటీ అంటే రైతులకి ఇస్తున్నటువంటి మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించడమా లేదా దానికి ఉన్నటువంటి అవకాశాల గురించి పరిశీలించేందుకు గాను ఆ కమిటీని వేశారు. ఇంతవరకు ఆ కమిటీ ఏమైంది ఏమిటి అనేటువంటిది మన గౌరవనీయమైనటువంటి ప్రధానమంత్రి గారు ఎక్కడా మాట్లాడరు. 5 రాష్ట్రాల ఎన్నికల సభలలో కానీ లేకపోతే ఇతరత్ర మన్ కీ బాత్ ఇట్లాంటి ఉపన్యాసాల్లో కానీ ఎక్కడా మాట్లాడరు. మరి ఆ అంశాన్ని కూడా ఇప్పుడు కేటీఆర్ ప్రస్తావించినట్టు ఎక్కడ నాకైతే తెలియదు. మొత్తం ఉపన్యాసం ఇంకా నేను వెళ్ళలేదు కనుక. అందుకని రైతు సమస్యలు అంటే అటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటివి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి 2 అంశాలు కనుక ఆ విధమైనటువంటి మరి పోరాటం చేసినటువంటి చరిత్ర గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా కేంద్రానికి వ్యతిరేకంగా లేదా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ కి లేదు. అందుకని దీనిలో రాజకీయం కూడా ఉన్నదనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రైట్, కరాటి రాజ్ నాయక్ గారు. సార్ రాజ్ నాయక్ గారు, సార్ మీరేం చెప్తారు దీనిపైన? అసలు రైతు సంగ్రామ సభ నిజంగానే రైతులపై దృష్టి పెట్టడానికి, వారి సమస్యలను తీర్చడానికి పెట్టారా, లేదా ఓన్లీ రాజకీయ స్టంట్స్ మాత్రం చేయడానికి లబ్ధి కోసం పెట్టుకున్నారా? అసలు ఏం చెప్తారు మీరు? రాజకీయ లబ్ధి అనే మాటనే తప్పండి. రాజకీయ లబ్ధి, రాజకీయము అనేది చాలా తప్పు ఆలోచన. మెదడులో ఉన్నటువంటి
ఆలోచనే మారాలి అసలు మన మేధావులకు కానీ, లేకపోతే తెలంగాణ ప్రాంతంలో ఉన్న కొంతమంది ఆ ఎప్పుడైతే తెలంగాణ బాగు కొరకు మాట్లాడే వ్యక్తులు మాట్లాడాల్సిన మాటలు ఇవి కావు. ఉమ్, అయితే నేనేమంటున్నానంటే కళ్ళాల్లో మనుషులు చనిపోతా ఉన్నారు. పండించినటువంటి పంట మొత్తం కూడా కళ్ళాలను మిగిలిపోయింది. ఉమ్, రైతుల కనీసం ఆ పంట కొనుగోలు చేసే పరిస్థితి లేదు. పంట కొన్నా కానీ అది ఏదైతే రైతు బంధు అని గతంలో కేసీఆర్ గారు పంట స్టార్ట్ కాకంటే ముందు ఏదైతే యూరియాకు అవసరం ఉన్నప్పుడు, పంట మందులకు అవసరం ఉన్నప్పుడు వేసేటువంటి రైతు బంధు ఈ రోజు పంట మొత్తం వేసేసి ఇంటికి వచ్చి లేకపోతే అదే వచ్చే వరకు కూడా వేయనటువంటి పరిస్థితి. వీళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో కానీ లేకపోతే రాహుల్ గాంధీ గారితో 2022లో పెద్ద ఎత్తున అదే వరంగల్ ఈ రోజు మేము నిర్వహించినటువంటి సభ దగ్గరనే పెద్ద ఎత్తున రైతు సంఘర్షణ సభ అని పెట్టేసి 34 హామీలు ఇచ్చింది. ఆ 34 హామీలలో ఒక్క హామీ నెరవేర్చకపోగా ఈ రోజు ప్రతిపక్షంగా ప్రజల పక్షాన మాట్లాడాల్సినటువంటి మేము మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఏమంటున్నారంటే అది రాజకీయ సభ అంటున్నారు. మాట్లాడాల్సినటువంటి వాళ్ళేం మాట్లాడరు. ప్రభుత్వమే మొద్దు నిద్రపోతుంది. రైతులేమో పంట పొలాల్లో చనిపోతా ఉన్నారు, కళ్ళాల్లో చనిపోతా ఉన్నారు. ధాన్యం కొనుగోలు చేస్తామన్నటువంటి ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయకుండా రాజకీయాలు చేసుకుంటూ ఢిల్లీ, కేరళ అనుకుంటా తిరుగుతా ఉంది. తెలంగాణ రైతాంగం మొత్తం కూడా ఈ రోజు 1000 కళ్ళతో ఆశ పెట్టి ఎదురు చూస్తా ఉంది అసలు తెలంగాణలో ఏమవుతుంది అని చెప్పేసి. రాజకీయం ఇప్పుడు మాకు ఈ రోజు రేపో ఈ సంవత్సరం కాలంలోనూ 6 నెలల్లో 3 నెలల్లో రాజకీయ ఎన్నికలు లేవు మాకు. కేసీఆర్ గారు మళ్ళీ ఎంబడే ఈ 6 నెలల్లో ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన అసలు లేదు. కానీ ఏదైతే అబద్ధపు హామీల పైన అందలం ఎక్కిరో వీళ్ళు ఆ అబద్ధాలు పూర్తి స్థాయిలో మాట్లాడి ప్రజలను చీటింగ్ చేసిరో, మోసం చేసిరో, ఆ మోసాన్ని ప్రజల మధ్యలో ఎండగడుతున్నారు. మేము కాదు, ప్రజలు ఎండగడుతున్నారు. రైతు కళాల దగ్గర పోతే ప్రతి రైతు మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఎప్పుడు ఇచ్చిండు డబ్బులు, వీళ్ళు ఎప్పుడు ఇచ్చారు, వీళ్ళు ఎంత ఇస్తామన్నారు, ఏమైంది? గతంలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు. చిరంజీవి గారు మీకు ఒక విషయం చెప్తానండి. ఎలక్షన్ కంటే ముందు డిసెంబర్ నెలలో అంటే నవంబర్ లోని రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ఎలక్షన్లు ఏం మాట్లాడుతుంది, ఎలక్షన్ క్యాంపెయిన్ మీరు ఉరుకురి బ్యాంకుల దగ్గర పోర్రి 2 లక్షల రుణం తీసుకుని రాగానే నేను ఏం చేస్తా అంటే వెంటనే డిసెంబర్ 9 తర్వాత రుణమాఫీ చేసేస్తా అని అన్నారు. ఎంతమంది రుణమాఫీ చేసిండు? ఆయనే చెప్పిండు. నేను 50,000 కోట్లు అన్నాడు, 80,000 కోట్లు అన్నాడు, 20,000 కోట్లు అన్నాడు, 28,000 కోట్లు అన్నాడు. రకరకాలుగా కేబినెట్ లో మాట్లాడిన మాటలు కానీ ఇవి కానీ అవి మొత్తం మాట్లాడి అన్ని ఫేక్ మాటలు. రెండో విషయం మీకు చెప్తానండి. వాళ్ళు ఏమన్నారండి, ధాన్యానికి మద్దతు ధర ఇస్తామన్నారు. సన్నాలకు వరికి బోనస్ అన్నారు, సన్నాలకు కూడా కాదు. తర్వాత వాళ్ళు మళ్ళీ మార్చుకున్నారు సన్నాలకు బోనస్. ఎక్కడ బోనస్ ఇస్తున్నారండి? ఎక్కడ రైతు బంధు ఇచ్చిరండి? రైతులు చనిపోతే ఆనాడు వారం రోజులలో వాళ్ళ అకౌంట్ లో డైరెక్ట్ అమౌంట్ పడేది. ఆ రోజు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు రైతు ఎలాంటి కారణాలతోటి చనిపోయినా వారం రోజులలో వాళ్ళ ఆ ఖాతాలో డబ్బులు పడుతుంది. ఆ రోజు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా భారతదేశంలోనే గొప్పగా 73,000 కోట్ల రూపాయలు రైతులకు అందించినటువంటి చరిత్ర టిఆర్ఎస్ పార్టీ అయితే ఈ రోజు నెట్ట నిలువున ప్రజలకు మోసం చేసి, రైతులకు మోసం చేసి, యువతకు మోసం చేసి, గిరిజనులకు మోసం చేసి, నిరుద్యోగులకు మోసం చేసి నట్టేట ముంచి ఈ రోజు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టి కనీసం ఈ రోజు కొనుగోలు అంటే మనం ఉన్నప్పుడు మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధి, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు అన్ని పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు మార్చి ఈ రోజు పంటను భారతదేశంలోనే నెంబర్ 1 అన్నదాత రాష్ట్రంగా, అన్నపూర్ణ రాష్ట్రంగా పంటలు ఎక్కువగా పండించి, ధాన్యం ఎక్కువ పండించి, వరి ఎక్కువగా పండించే భారతదేశంలో తెలంగాణ చిన్న రాష్ట్రమైన ఇక్కడ పంట కొనుగోలు చేయడానికి వీళ్ళకి చేతనైతే లేదు. వీళ్ళు ఇట్లా ఉంటే ఇంక 8 మంది మా దద్దమ్మలు ఉన్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఏనాడు తెలంగాణ రైతాంగం గురించి మాట్లాడరు. అసలు తెలంగాణ రైతులు ఎంత పంట పండించారు, ఏం పండించారు, ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ పండిస్తారు, ఉత్తర తెలంగాణలో ఏం పండిస్తారు, దక్షిణ తెలంగాణలో ఏం పండిస్తున్నారు, వీళ్ళు ఎంత పంట వచ్చింది, ఎక్కడ కొనుగోలు చేయాలి, కేంద్రము చేయాల్సినటువంటి మద్దతు చేయడం లేదు తెలంగాణ ఆనాడు కూడా కానీ ఈనాడు కానీ ఆ రోజు మోడీ గారు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు సహాయం చేసినా చేయకపోయినా కరోనా లాంటి పరిస్థితుల్లోనే కళ్ళాల దగ్గరికే ప్రభుత్వం పోయి కాంటా తీసుకుపోయి ఆ కళ్ళాల దగ్గర ఎక్కడైతే ధాన్యం ఉందో, వరి ఉందో, ఎక్కడైతే పంటను పండించారో అక్కడనే కష్టకాలంలో, కరోనా కాలంలో ఆర్థికంగా కుదేలైనటువంటి ఆ సమయంలోనే కేసీఆర్ గారు కాలు మొక్క ఏలు మొక్క ఆయన పరిపాలన దక్షత పూట అందరి రైతులకు సంబంధించి మొత్తం పంట కొనుగోలు చేశారు. ఈ రోజు ఏం రోగం వచ్చిందండి?
ఎందుకు కొనుగోలు చేయరండి? ఏం వీళ్ళకి వచ్చిన మోసం ఇదేముందండి? వీళ్ళు డబ్బులు వసూలు చేయడంలో, భూములు అమ్మడంలో, మంత్రులు కొట్లాడుకోవడంలో, గన్నులు నుదిటిపైన పెట్టడంలో బాగా బిజీగా ఉన్నారు. రైతులను పట్టించుకున్న పరిస్థితి లేదు. లేకపోతే కేరళ ఎలక్షన్లకు మూటలు మోయడంలో, ఢిల్లీకి మూటలు మోయడంలో, కాంగ్రెస్ పార్టీని బతికించడం కొరకు ప్రయత్నాలు చేస్తారు, కానీ ఇక్కడ ఉన్న రైతులను బతికించే ప్రయత్నాలు చేస్తలేరు. ఇక మీరు ఆ కవిత పార్టీ గురించి ఎంత మాట్లాడినా వేస్ట్ దండగా. గదొక పార్టీ కాదు, గదొక వ్యక్తి. ప్రజల సమస్యలతోటి తెలంగాణలో పార్టీలు పుట్టాలి కానీ వ్యక్తిగత సమస్యలు, తండ్రి మీద కోపము, అన్న మీద కోపంతో, లేకపోతే నేను దోచుకున్న అవినీతి డబ్బుతోటో, లేకపోతే తన వల్లనే మేము ఓడిపోయినటువంటి ఆ పార్టీని తెలంగాణ ప్రాంతం ప్రజలు ఊహిస్తారు. తండ్రినే తిట్టినటువంటి బిడ్డ, తండ్రినే మోసం చేసినటువంటి బిడ్డ, తండ్రినే తన్నొచ్చినటువంటి బిడ్డ, తండ్రినే మోసం చేసి ఈ రోజు మాట్లాడుతున్నటువంటి బిడ్డ, ఈమె కూడా ఒక బిడ్డన. ప్రతి తండ్రి బాధపడుతున్నటువంటి సమయం. ప్రతి తండ్రే కాదు, తెలంగాణలో నాలాంటి తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణలో తండ్రి మీద, తల్లి మీద గౌరవం ఉన్నటువంటి వాళ్ళు తండ్రి మీద ఈ రకంగా మాట్లాడితే తెలంగాణ సమాజం, ఈవెందో కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు కూడా కవిత వ్యవహార శైలిని తప్పుపడతా ఉన్నారు, కవిత మాట్లాడిన తీరుని తప్పుపడతా ఉన్నారు. ఈ రోజు తండ్రినే తన్నినామా, రేపు తన వెనకాల ఉన్నటువంటి వాళ్లను ఈజీగా ఏదైతే బర్లను, గొర్రెలను, మేకలను మార్కెట్ లో ఏ రకంగా అయితే కొనుగోలు చేస్తారో, అమ్మకాలు చేస్తారో, ఈమె వెనకాల ఉన్న నలుగురు పేడ్ బ్యాచ్ కానీ ఎవరైతే జీతగాళ్ళు ఉన్నారో ఆ జీతగాళ్ళని రేపు మా అమ్మడానికి కూడా సిద్ధపడుతుంది. ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో జత కడుతుంది, కాంగ్రెస్ పార్టీలో మెర్జీ చేస్తారు, కాంగ్రెస్ లో మళ్ళీ ఏదో పదవుల కొరకు తహతలాడుతుంది. గదే తప్ప కవిత పార్టీ గురించి మాట్లాడి మాలాంటి ఉద్యమకారుల ఆత్మస్థైర్యాన్ని కానీ మా యొక్క ఆత్మగౌరవాన్ని తగ్గించినట్టయితే తన గురించి అందుకని తన గురించి మాట్లాడదలుచుకుంటూ ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఒకటే చేయాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. వెంటనే కళ్ళు తెరవండి, కళ్ళాలకు పోండి, పంటలను చూడండి, పంటలు కొనుగోలు చేయండి, రైతుల చావులు చూడకండి. మీరు చెప్పినటువంటి మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆ 15,000 రూపాయల సంబంధించి రైతు బంధు వేయండి. గతంలో వేయనటువంటి కౌలు రైతుల పరిస్థితి ఏమిటి, కౌలు రైతులకు ఎందుకు ఇయ్యలేకపోతున్నారు, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఇవన్నీ చేయకుండా, కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చేయకుండా ఇక వేరే దాని మీద దృష్టి పెడతా ఉంటే ఇది తెలంగాణ రైతాంగ సమాజము క్షమించదు. జీవితాంతం వీళ్ళు తెలంగాణ రైతు ద్రోహిగానే మిగిలిపోతారు ఈ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తుంది. రైట్ అండి. సార్ ప్రేమ్ గాంధీ గారు, ప్రేమ్ గాంధీ సార్, రైట్. మనతో పాటు టీపీసీసీ స్పోక్ పర్సన్ పల్లె రామచంద్ర గారు కూడా జాయిన్ అయ్యారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ఇప్పుడు కరాటి రాజ్ నాయక్ గారు చెప్పిన దానికి మీరేం చెప్తారు? ఇప్పుడు నేను ఏమంటున్నానే, అరే అభిప్రాయం ఏమున్నా కానీ ఆయా రాజకీయ పార్టీలు అవకాశం వచ్చినప్పుడల్లా తన ఉనికిని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. అట్లనే కవిత చేసింది, బీఆర్ఎస్ చేసింది. అంటే అవకాశాన్ని చూసుకుని గద్దెనెక్కినటువంటి క్లియర్ కనబడుతున్నాం. ఏ రైతుల కోసం చేసే ఏకకాలంలో రుణమాఫీ అన్నారు, అది విడతల వారిగా చేసుకోబోయారు. అనేక విషయాలు కౌలు రైతులకు ఇస్తాన్నారు, కౌలు రైతులకు ఇయ్యలేదు, రైతు కూలీలకు ఇస్తాను, రైతు కూలీలకు ఇయ్యలేదు. అంటే ఖచ్చితంగా వద్దన్నా అవునన్నా రైతులకు పూర్తిగా వ్యతిరేకం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ కనబడుతుంది. మేం కాదు, రైతులే చెప్పారు. రైతులే స్వచ్ఛందంగా బయటకు వచ్చి ధర్నా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఎందుకు? ఉన్నటువంటి సమస్యలు కదా. కాంగ్రెస్ పార్టీ ఏవైతే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలను మీ వీడియో ఫ్రీజ్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే ఓకే. అయితే నేనేమంటూ, ఎట్టి పరిస్థితుల కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీది. వారు హామీలు నెరవేర్చకుండా ఈ రోజు కల్లబొల్లి మాటలు మాట్లాడుకుంటూ అనేక సందర్భాలు మాట్లాడుతున్నారు. దాని మించి ఇలా కేటీఆర్ మాట్లాడుతున్న ఇంకా హాస్యాస్పదమైన విషయం, 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, ఏం చేశారు? సార్ మీ వీడియో రావట్లేదు, ఒకసారి చెక్ చేసుకోండి. రైట్. నెక్స్ట్ సార్ రామచంద్ర గౌడ్ గారు. మిత్రులందరికీ నమస్కారము. ముఖ్యంగా రైతుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందనుకుంటే బీఆర్ఎస్ పార్టీకి నైతిక విలువ లేదని అంటాం. ఎందుకంటే వరి వేస్తే ఊరి అన్నారు, వ్యవసాయమే దండుగా అన్నారు, వ్యవసాయమే పండుగ అని కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. విత్తనానికి భూమికి ఉన్న సంబంధం లాగా కాంగ్రెస్ పార్టీకి రైతులకు అంత అసన్నిహిత అనుబంధాలు ఉంటాయి. ఎక్కడైనా చరిత్రలో ఎద్దేడ్చిన వ్యవసాయానికి ఇబ్బందిగా ఉంటే రైతేడ్చిన రాజ్యం అనేది ఎక్కడ కూడా చరిత్రలో ముందు పడదు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు కాదు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైం నుంచి
అప్పుడు మన్మోహన్ గారు ఉన్నప్పుడే 72,000 కోట్ల రూపాయలను ఒకటేసారి రైతు రుణమాఫీ చేయడం జరిగింది. ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది. అది ఫ్రీ కరెంట్ అనేది కాంగ్రెస్ పార్టీకి ఉన్న నైతిక విలువను కాపాడింది. ఈ రోజు మేము మాట్లాడాల్సిన విషయానికి వస్తే 500 బోనస్ ఇచ్చి సన్నవడ్లను తీసుకోకుండా దాంతో పాటు ప్రతి ఒక్కరికి ఈ రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యాన్ని తినిపించే ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉన్నదండి. అదే రకంగా ఈ రోజు 8,753 రైతు కొనుగోలు కేంద్రాలను తీసుకొని సుమారుగా 1,500 టన్నుల వరకు అంటే వరకు తీసుకోవడం జరిగింది. అదే రకంగా ఇంకా తీసుకుంటున్నారు. దీంట్లో ఇబ్బంది లేదు. కొన్ని అవకతవకలు అంటే కొన్ని ఇబ్బందులు జరుగుతుండొచ్చు. ఒకటేసారి కాదు, మీరు రైతు కల్లాలలో కూడా మీరు ప్రత్యక్షంగా తిరుగుతున్నారు. ఎక్కడెక్కడ మీరు రైతులను రెచ్చగొడుతున్నారు. పర్లేదు రైతులు అంటే ఆ రకం కాదు. కాంగ్రెస్ పార్టీ పట్లనే రైతులు ఉన్నారు. ఏదో ఎలక్షన్ల అంటే రాజకీయ పబ్బం పడుకోవడానికి, రాజకీయ స్వార్థం కోసానికి మీరు చేసుకున్నారు. రైతుల పరంగా కొట్లాడే వాళ్ళ న్యాయమైన కోరికలు మేము ప్రతిదీ కూడా నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ముందు రైతులకు సంబంధించిన ఇంకెన్నో సబ్సిడీలతో పాటు పరికరాలను కూడా ఇవ్వడానికి కూడా ముందుంది. ఫ్రీ కరెంట్ ఆ రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, భవిష్యత్తులో కూడా ఇస్తుంది. రైతు బంధుకు సంబంధించి రైతుకు భరోసా కూడా ఇవ్వడానికి అన్ని రకాలుగా ముందుంటది. కానీ ఇక్కడ ఏమైతుందంటే మనకు ఆర్థికంగా ఇబ్బందుల నుండి కొన్ని చేయలేకపోతున్నాం. ఈ రోజు మాట తప్పిందని అంటున్నాం, నిజమే. దాన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకుంటాము. ఆయన 4 సంవత్సరాలు అంటున్నాడు, తెలిసి మాట్లాడుతుందా తెలియక. సుమారుగా 30 నెలలు అవుతుంది. 30 నెలల్లో సుమారుగా 60-70 వేల కోట్ల రూపాయలు రైతులకు సంబంధించి ఖర్చు చేయడం జరిగింది. ఇంకా 2.5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ప్రతి మాటను ప్రతిదీ కూడా నిలబెట్టుకొని భవిష్యత్తుకు మేము వెళ్తాం. ఎందుకంటే రైతులకు ఎవరికి ఏమి చేయకుండా అంటే ప్రతి ఒక్కరికి కూడా మాట ఇచ్చిన ప్రకారం ప్రతి విషయాన్ని ఈ మాట తప్పకుండా చేసుకుంటూ ఈ 2.5 సంవత్సరాల్లో కూడా ఖచ్చితంగా ప్రతి మాట నిలబెట్టుకుని రైతుల సంక్షేమానికే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. 70% వరకు ఉన్న రైతులను మేము కాపాడుకునే ప్రయత్నం చేసుకుంటాం. రైతు రుణమాఫీల్లో కూడా సుమారుగా 25,50,000 మంది రైతులకు కుటుంబాలకు లబ్ధి చెందడం జరిగింది. కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, దాన్ని కూడా మేము అన్ని సరి చేసుకొని ప్రతిదీ కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాము. భవిష్యత్తులో రైతులకు సంబంధించింది ప్రతిదీ కూడా చేస్తాము. వీళ్ళు మాట్లాడినట్టు కేంద్ర ప్రభుత్వం కూడా నల్ల చట్టాలు తీసుకొచ్చి ఎంతో మంది రైతులకు చావు కారణమైంది. ఇంతకు ముందు కూడా రైతు అతనేమో ఆయన ఎర్రబల్లి ఫామ్ హౌస్లేమో వడ్లు వేసుకొని బయటనేమో వరి వేయొద్దని రకంగా చేసినప్పుడు ఎంతమందికి ఇబ్బంది జరిగింది. అదంతా మీరు గతం గురించి కూడా ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చెప్తుంది, మాట తప్పకుండా మడమ తిప్పకుండా ప్రతి విషయాన్ని కూడా మేము కూలంకషంగా అధ్యయనం చేసి మొదటి ప్రాధాన్యతగా వాళ్ళకు రైతులకు సంబంధించింది కూడా మేము చేయగలుగుతాము. కేటీఆర్ కు ఈ రోజు అటు చెల్లె ఒక దిక్కు బీజేపీ ఉన్నది, మా ఉనికిని కాపాడుకోవాలి మూడింటి మధ్యలో అనే ఆలోచనతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆ బీజేపీ వాళ్ళు కూడా ఎన్నట్లేందంటే ఇప్పుడు వాళ్ళు ఈ 2.5 సంవత్సరాల్లో సుమారుగా 12-13 సంవత్సరాల్లో కూడా మీరు రైతులకు సంబంధించి ఏమేమి చేసిండ్రు, ఏం తీసుకొచ్చిండ్రు, రైతులు అంటే బిగ్ అంటే ప్రైవేటు మిత్రులకేమో 16 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిండ్రు. అదే రైతులకు రుణమాఫీ చేసుకుంటే 1,00,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే దేశం మొత్తంలో ప్రతి ఒక్కరికి కూడా రైతులకు రుణమాఫీ అవుతుంది. అది కూడా మీరు ఆలోచన చేయండి. మీకు కూడా బీజేపీ వాళ్ళకు కూడా అడుగుతున్నాము, మీరు ప్రైవేటు వ్యక్తులకు 16 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలను మాఫీ చేసిండ్రు. అదే రకంగా రైతులకు సంబంధించి కూడా ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ 2004లో ఏ రకంగా చేసిందో బీజేపీ పార్టీ మిత్రులను కూడా కోరుకుంటున్నాము, మీరు కూడా అదే రకంగా చేయండి. బీఆర్ఎస్ వాళ్ళకు కూడా చెప్తున్నాము, మీకు నైతిక అర్హత లేదు. ఎందుకంటే రైతులకు వరి వేయకుండా మీరు సొంతంగా వేసుకొని ఎన్నో రకాలుగా మీరు మాట్లాడి ఈ ఖమ్మం రైతులకు వేడి చేసిన చరిత్ర మీకున్నది. ఇవన్నింటిని గుణపాఠంగా మొన్న మున్సిపల్ ఎలక్షన్ లో, గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో ప్రతి రిజల్ట్ చేసిండ్రు. ఏది ఏమైనా మేము మాట తప్పకుండా రైతులకు సంబంధించి ప్రతి కార్యక్రమాన్ని నెరవేర్చట్లో ముందుంటాము. భవిష్యత్తులో రైతులకు మేము ఇచ్చిన మాటలు స్పెషల్ గా కూడా చేయడానికి మేము ముందుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నామండి. రైట్ సార్. నెక్స్ట్ సార్ ప్రేమ్ గాంధీ గారు. సార్ రైట్, ఓకే సార్. కోటేశ్వరరావు గారు, చెప్పండి. ప్రధాన పార్టీల మధ్య పోటీ జరుగుతుంటే కొత్తగా కవిత పార్టీ వచ్చి ఓట్లను చీల్చుతుందా, లేక నిజంగానే ప్రజాదరణ పొందే అవకాశం ఉందా? అసలు ఇది ఎవరి విజయ అవకాశాలను దెబ్బతీసే అవకాశం ఉందంటారు? కవిత గారు కావచ్చు లేదా మరొకరు కావచ్చు, ఎన్ని కొత్త పార్టీలైనా పెట్టి ప్రయోగాలు చేయొచ్చు.
ప్రజల మద్దతు పొందొచ్చు. ప్రజాస్వామిక వ్యవస్థలో ఎవరికైనా అలాంటి రైట్ ఉందనేది ముందుగా మనం గమనించాలి. అయితే ఇంకా ఎన్నికలు జరగటానికి బోల్డ్ సమయం ఉంది. ఈ లోపలే పార్టీ పెట్టగానే అంటే ఇళ్ళగానే పండుగ కాదు అన్నట్టుగా పార్టీ పెట్టగానే విజయావకాశాల గురించి మాట్లాడుకోవడం లేదా చెప్పుకోవడం అంటే అది కొంచెం అతిశయోక్తి అనేది నా అభిప్రాయం. ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఏమైనా చెప్పుకోవచ్చు, లేదా ఆ పార్టీని వ్యతిరేకించేటువంటి రాజకీయ పార్టీల ప్రతినిధులు ఏమైనా మాట్లాడవచ్చు. కానీ ఒక జర్నలిస్ట్గా ముందుగానే ఇప్పుడే విజయ అవకాశాల గురించి లేదా పరాజయ అవకాశాల గురించి చెప్పడం అంటే అది సరైనటువంటి అవగాహన కాదు. అది వాస్తవ విరుద్ధమైనటువంటి అంశం కూడా అనేది నా అభిప్రాయం. ఇప్పుడు తమిళనాడులో విజయం సాధించినప్పటి నుంచి అనేక మంది కవిత గారు కూడా అదే విధమైనటువంటి విజయాన్ని సాధించేందుకు అవకాశం ఉంది. ఆమె కూడా అలాంటి సంచలనం కలిగిస్తారు అనేటువంటి అభిప్రాయాన్ని కొంతమంది మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా కవిత అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, కవిత పార్టీకి చెందినటువంటి వాళ్ళు కాదు మాట్లాడుతున్నట్టుగా మనం వింటున్నాం. కానీ అవన్నీ కూడా ఒక రాజకీయ పార్టీ ఏ రాజకీయ పార్టీ అయినా అదే విధమైనటువంటి మైండ్ గేమ్ ఆడుతుంది. అందులో కవిత గారు కూడా అదే విధమైనటువంటి మైండ్ గేమ్ ఆడతారు తప్ప దాని గురించి కాదు. అందుకని విజయ అవకాశాల గురించి ఇప్పుడు ఎన్నికలు లేవు, పోటీ లేదు, అసలు ఇంకా రూపురేఖలు లేవు. పూర్తిగా పార్టీ కార్యవర్గం కానీ లేకపోతే ఇంకా సభ్యత్వాలు, కమిటీలు ఇట్లాంటివి ఏమీ లేకముందే మనం విజయ అవకాశాల గురించి మాట్లాడుకోవడం అంటే ఎక్కడో చెరువులో గేదెను పెట్టి ఊళ్ళో బేరం ఆడినట్టుగా ఉంటుందనేది నా అభిప్రాయం. రైట్. అదేవిధంగా మన వరంగల్ను పోరాటాల గడ్డ, త్యాగాల గడ్డ అని బీఆర్ఎస్ సంబోధిస్తూ పెట్టిన ఈ రైతు సంగ్రామ సభ నిజంగానే వాళ్ళ క్యాడర్ కోల్పోయిన నమ్మకాన్ని నింపడానికా, లేదా నిజంగానే కాంగ్రెస్ వైపు వెళ్ళిన రైతు ఓటు బ్యాంకును తిరిగి రాబట్టుకోవడం కోసమా? అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాగ్దానాలని విమర్శించడానికి అదేమి తప్పేమి కాదు. బీఆర్ఎస్ విమర్శించినా లేకపోతే ఇంకోళ్ళు విమర్శించినా దాన్నే మనమే తప్పుపట్టక్కర్లేదు. కానీ తమ పాలనలో కూడా ఏ విధంగా రైతులు కళ్ళాల్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడ్డారో మరి బీఆర్ఎస్ నాయకులు మర్చిపోతే దాన్ని మనం ఏ విధంగా చూడాలి అనేటువంటి సమస్య. అందుకని గురువింద గింజల్లాగా వాళ్ళ హయాంలో కూడా ఇదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. నేను అందుకే ముందే చెప్పినట్టుగా వాళ్ళ హయాంలో జరిగినా వీళ్ళ హయాంలో జరిగినా కానీ ఇది మార్కెటింగ్ సమస్య. ఈ మార్కెటింగ్ సమస్య అనేటువంటిది కేవలం రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోనే లేదు, కేంద్ర ప్రభుత్వం కూడా ఉండాలి. కేంద్ర ప్రభుత్వము FCI ద్వారా కొనుగోలు చేయాల్సినటువంటి బాధ్యతని కేంద్ర ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా రాష్ట్రాల మీదకి నెట్టేసింది. ఈ నెట్టినటువంటి క్రమంలో వీళ్ళు తలకెత్తుకొని ఏదో ఒక లబ్ధి, రాజకీయ లబ్ధి పొందుదాం, రైతులకు మేమే మేలు చేశామని చెప్పి చెప్పుకునేందుకు FCI పాత్రని వీళ్ళు తీసుకోవడంతో ఈ సమస్యలన్నీ కూడా తలెత్తుతున్నాయి. అందుకని మరి వరంగల్ ఉపన్యాసంలో మీడియాలో వచ్చినటువంటి వార్తల ప్రకారం చూస్తే మరి కేంద్ర ప్రభుత్వం గురించి ఒక్క మాట ఎందుకని కేటీఆర్ మాట్లాడలేదు? కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది కదా. కనీస మద్దతు ధరలకు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యేట్లయితే, రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వాళ్ళు చెప్తున్నారు, ఓకే అంగీకరిద్దాం. విఫలమైతే మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వ సంస్థలను రంగంలోకి దించి కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. మొక్కజొన్నలు లేకపోతే ఇట్లాంటివన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా వాటి గురించి ఎందుకని మౌనంగా ఉంటున్నారు? ఒక్క రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఎందుకు ఎక్కువ పెడుతున్నారు? అందుకే రాజకీయం అంటున్నాను నేను. అలా కాకుండా మీరు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అదే స్థాయిలో అదే విధంగా గతంలో విమర్శించినటువంటి దాఖలాలు లేవు మీకు. ఇప్పుడు కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పట్ల మౌనం. నేను మొదటే చెప్పినట్టుగా రెండు ప్రభుత్వాలకే బాధ్యత ఉంది. కానీ ఒకదాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే రాజకీయం. అది ఆ రాజకీయం ఎవరన్నా అంటే మమ్మల్ని అంటున్నారు, లేకపోతే ఇంకోటి అని రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు. ఎవరే వ్యక్తం చేసినా కానీ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి అనేది నేను చెప్పదలుచు. రైట్ సార్, రైట్ సార్. రాజు నాయక్ గారు, చెప్పండి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేయని డిమాండ్లు ఇప్పుడు తీర్మానాల రూపంలో తెరపైకి తీసుకుని రావడం రాజకీయ లబ్ధి కోసమేనా అంటే మీరేం చెప్తారు? రాజకీయ లబ్ధి ఏముంటదండి ఇక్కడ? రాజకీయ లబ్ధి ఈ రోజు ఎలక్షన్, నేను ఇందాక చెప్పాను, ఎలక్షన్ ఈ రోజు లేదు. ఎలక్షన్ లో వచ్చి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాదు ఈ రోజుకు.
మేము మాట్లాడింది ఒకటే, కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఎన్ని అమలు చేసింది. క్వశ్చన్ నెంబర్ 1, రాహుల్ గాంధీ గారు వచ్చి చెప్పింది ఏంది, గ్రౌండ్ లో జరుగుతుంది ఏంది, పంట బోనస్ కి ఎంతమందికి ఇచ్చిర్రు, ధాన్యం కొనుగోలు ఎన్ని చేసిర్రు, ఇంకా ఎందుకు కళ్ళాల మనుషులు చచ్చిపోతున్నారు అడిగితే గతంలో చేసిరంటు. గతంలో సాక్షాత్ ఇదే దేశ పార్లమెంట్ కానీ లేకపోతే గ్రీన్ సంబంధించినటువంటి గ్రీన్ కాప్సింగ్ సంబంధించినటువంటి దేశ అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి బిల్లులో తెలంగాణ భేష్ అని చెప్పింది. ఇప్పుడు పెద్దలు వెంకటేశ్వరరావు గారు ఏం చెప్తున్నారంటే గతంలో కూడా ఇట్లా గతంలో ఇట్లా జరగలేదు. ఆ గతంలో ఎట్లా జరుగుతుండే అంటే కాంగ్రెస్ పాలనలో ఇప్పుడు జరుగుతున్నటువంటి గట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు యూరియా కొరకు రైతులు చెప్పులు లైన్లలో పెట్టి చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో రైతులు కనీసం పంట కొనుగోలు చేయలేకపోగా గోదాముల దగ్గర రోజుల తరబడి వెయిట్ చేసే పరిస్థితి కాంగ్రెస్ పాలన. ఈ రోజు కూడా అదే పరిస్థితి ఏర్పడింది. 70, 50, 20 ఏళ్ల కిందట కాంగ్రెస్ పాలనలో ఏ రకంగా అయితే మనం వెనుకబడి ఉన్నామో అదే పరిస్థితి ఈ రోజు వస్తుంది. యూరియా కావాలంటే ఇబ్బందులే, ఏదో ఫోన్ యాప్ పెట్టేసి ఆ యాప్ లో యూరియా తీసుకురమ్మని చెప్తున్నారు. ఈ రోజు ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంది అంటే చెప్పలేము. అదే రకంగా ధాన్యం కొనుగోలు చేయరనైనా అంటే ధాన్యం కొనుగోలు మీరు ఇష్టమన్న 15,000 ఎందుకు చేయలేదంటే దానికి సమాధానం లేదు. పంట రుణమాఫీ ఎందుకు చేయలేదంటే దానికి సమాధానం చెప్పలేదు. కొడంగల్లోని సొంత కొడంగల్లో గాని కొండారెడ్డిపల్లిలో గాని మీరు రైతు రుణమాఫీ 100% చేసిరా పోయి మనం అడుగుదాం అని అంటేనేమో అది అడగరు, అది మాట్లాడే పరిస్థితి లేదు. నేనేమంటున్నానంటే పోయి కనీసం యూరియా ఇచ్చే ముఖాలే లేదు వీళ్ళకు, యూరియా ఇచ్చే ముఖాలు కూడా లేవు వీళ్ళది. యూరియా ఇయ్యడం కూడా చేత కాదు, కనీసం ఆ పంట కొనే చేత కాదు. ఏదైనా మాట్లాడితే కేంద్రం పైన మాట్లాడుతుంది. గౌరవ కేటీఆర్ గారు మాట్లాడింది పెద్దలు వెంకటేశ్వరరావు గారు మొత్తం విన్నట్టుంది. విన్నుంటే ఆ మాట మాట్లాడకపోతుంది. అంటే వినట్టు నటిస్తున్నాడో తెలుస్తలేదు, విన్నట్టు నడుస్తుందో తెలుస్తలేదు. ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి పాలనలో రైతులు సుభిక్షంగా ఉండేది. సుభిక్షంగా ఉండడమే కాదు వాళ్ళ పంట భరోసా ఉండేది. పంట భరోసా కాదు, ఆ పంట భరోసానే చాలా రాష్ట్రాలు రైతు బంధు లాంటివి కానీ 24 గంటల ఉచిత కరెంట్ కానీ ఇవన్నీ చూసి చాలా రాష్ట్రాలు అది నేర్చుకుని కేసీఆర్ గారు పెట్టినటువంటి దాన్ని నేర్చుకుని వాళ్ళు కూడా అమలు చేశారు. అదే కాకుండా స్వయంగా కేంద్రమే ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఇక్కడ చేస్తున్నటువంటి ఏదైతే రైతు బంధు ఉందో రైతులకు సపోర్ట్ ఉందో అది చూసుకొని కేంద్రం నుంచి కూడా అది చేసిర్రు. ఆ రోజు భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాలు తెలంగాణను రోల్ మోడల్ గా చేసుకొని ముందుకు పోయినాయి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీని చూస్తే ఈ రోజు అత్యంత అంటే పురోగమనం వైపు లేకుండా తిరోగమనం వైపు ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేకపోతే దానికంటే ముందు ఇందిరాగాంధీ అని మాట్లాడుతున్నారు. నిజమే వాళ్ళు చెప్పింది. ఇందిరాగాంధీ ఈ రోజు ఏ ఊర్లో పోయినా కరెంట్ చక్కగా లేదు, ఏ ఊర్లో పోయినా నీళ్లు సరిగ్గా వస్తలేవు, ఖాళీ బిందెలు రోడ్ల మీద దర్శనం ఇస్తా ఉన్నాయి. ఎక్కడ మేము 24 గంటలు మంచి నీరు ఇచ్చి 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చి 24 గంటలు పంట పండించుకోవడానికి మంచిగా ఇచ్చి పంటకు ముందే పంట పెట్టుబడి సహాయం చేస్తే ఈ రోజు కాంగ్రెస్ కు సన్నాసులు ఒక్కరికి అర్థం కాదు. పాపం వాళ్ళు ఏం చేసుకోవాలో అర్థమైతే లేదు వాళ్ళకు. మేము అడిగిన ప్రశ్నకు సూటిగా చిరంజీవి గారు నేను సూటిగా సమాధానం చెప్పాం. రాహుల్ గాంధీ గారు వచ్చి ఇచ్చిన హామీలు ఏమేమి ఇవన్నీ నెరవేర్చారు. నంబర్ 1. నంబర్ 2, మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టింది ఏంది, రైతుకు సంబంధించి 34 హామీలు పెట్టింది. 34 హామీలలో 34 హామీలతో పాటు వాళ్ళే డెడ్ టైం పెట్టండి. ఎలక్షన్ మేనిఫెస్టో మేము పెట్టాల్సిన పని లేదు. మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఈ 34 హామీలు అన్ని పూర్తి చేస్తామని వాళ్ళే చెప్పారు. 2, మరి 34 హామీలలో ఎన్ని కంప్లీట్ చేసిర్రు? రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు నీటి మూటలేనా? ఈరోజు కాంగ్రెస్ నాయకులు కనీసం కళ్ళాలలో ఇప్పటి వరకు మీరు కొనుగోలు చేసిన ధాన్యం ఎంత, మీరు ఇప్పటి వరకు కరెక్ట్ గా రైతులకు అందించిన రైతు బంధు, రైతు బీమా, రైతుకు సంబంధించినటువంటి స్ప్రింక్లర్లు కానీ, రైతు రుణమాఫీ, రైతు పరికరాలు కానీ, రైతు బడ్జెట్ అలొకేషన్ చేసినటువంటి బడ్జెట్ లో చేసిన ఖర్చు ఎంత, ఇవి చెప్పుర్రే నాయన ప్రజలకంటే. ఇవేం చెప్పలేక ఊర్లలో చెప్పులు ఎత్తుకొని తిరుగుతూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు కనిపిస్తారేమో కళ్ళాల దగ్గర. నేను ఈ మాట మాట్లాడుతున్న బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వ్యక్తిగతంగా నేను మాట్లాడట్లేదు. కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి మోసపు తీరు. మళ్ళీ ఏదైనా మాట్లాడితే కేసీఆర్ గారు ద బెస్ట్ సీఎం ఇన్ ద కంట్రీ. కేసీఆర్ గారు రైతు పక్షపాతి, స్వయంగా కేసీఆర్ గారు రైతు కాబట్టే మిషన్ కాకతీయ తోటి రైతులు చెరువులన్నీ పూడికలు తీసి బ్రహ్మాండంగా ఈరోజు వాటర్ ఇరిగేషన్ ఎక్కడ ఏ ఊరికి పోయినా 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చిండు. విద్యుత్ కొరకు కేంద్రం మెడపైన కత్తి పెట్టి
కోట్ల రూపాయలు మీకు ఇస్తాము, మీరు మీటర్లు బిగించామంటే నీ 35,000 కోట్లు కాదు 1,00,000 కోట్లు ఇచ్చిన మీటర్లు బిగించాలని చెప్పేసి ససేమిరా కూర్చొని తెలంగాణ రైతులకు సాయం చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి గురించి మాట్లాడే అర్హత అంటే వీళ్ళకు ఉందంట. కాంగ్రెస్ గురించి కాంగ్రెస్ చేసిందే మోసం కదా, ప్రజలకు చేస్తున్నది చీటింగ్ కదా. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పి ఆ తర్వాత 34 హామీలలో మీరు పూర్తి చేసినవి ఎన్ని, ఇప్పుడు రైతులకు ఉన్నది నా దగ్గర లెక్క ఉంది. నేను ఏం చేస్తానంటే టీవీ డిబేట్కి వచ్చేటప్పుడు సివిల్ సప్లైస్ కానీ లేకపోతే మన ఇరిగేషన్ సంబంధించిన అధికారులకు కానీ ఇప్పటి వరకు పంట పండించింది ఏ పంటలు పండించారు, ఎక్కడెక్కడ పండించారు, ఎంత కొనుగోలు చేశారు, ఎంత ఆగింది, ఎందుకు కొనుగోలు చేయలేకపోతే వాళ్ళకి ఇప్పటివరకు అమౌంట్ వాళ్ళ ఖాతాలో జమ అయిన అమౌంట్ మొత్తం నా దగ్గర లెక్కలు ఉన్నాయి. చెప్పమని చెప్పండి కాంగ్రెస్ నాయకులకు. నేనేమంటున్నా, నేను ఒక డాక్టరేట్ పిహెచ్డి డాక్టరేట్ చేసినటువంటి వ్యక్తిని, నా దగ్గర లెక్కలు ఉన్నాయి, మీరు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఉన్నాయి, ఎలక్షన్ మేనిఫెస్టో ఉంది, బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి, మీరు పెట్టిన డబ్బులు ఎక్కడ ఉన్నాయి, కాంగ్రెస్ చేస్తుంది రైతులకు ఏంది, రైతులు మరి ఎందుకు అన్ని చేస్తే ఎందుకు చనిపోతున్నారు, ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు, ఎందుకు ధర్నాలు చేస్తున్నారు, మీరు చెప్పిన మాటలకు ఒక్క మాట కన్నా కట్టుబడి ఉన్నారా? ఈరోజు చెప్పమని చెప్పండి. అది చెప్పలేక ఇక ఏదో పాతకాలపు ముచ్చట్లు, ఇక పాతకాల కాంగ్రెస్ 125 సంవత్సరాల చరిత్ర మాది, అప్పులు చేసిపోయింది కాబట్టి మా దగ్గర ఏమీ లేదు. వాళ్ళు ఏమన్నారు ఆ రోజు ఎలక్షన్ లో, మీరు 125 సంవత్సరాలు కేసీఆర్ గారు మొత్తం అప్పులు చేసిండు, మేము రాగానే మాకు మ్యాజిక్ చేస్తాం, మేము బ్రహ్మాండంగా అసలు మొత్తం అల్లావుద్దీన్ దీపం మా చేతుల్లోనే ఉంది, మేము అంతా కూడా వెలుగులోకి తీసుకొస్తాం అన్నట్టు. మరి ఈ రోజు 125 సంవత్సరాల పార్టీ ఆ రోజు అప్పులు చేస్తుంటే, మరి అప్పులు చేసిన వాళ్ళని చెప్పినటువంటి వాళ్ళకు, అప్పులు ఉన్నాయని తెలిసినటువంటి వాళ్ళకు, రాష్ట్ర రెవెన్యూ కానీ రాష్ట్ర రాబడులు కానీ అన్ని తెలిసినటువంటి వాళ్ళు ఎందుకు ఈరోజు మరి భూములు అమ్మి అప్పులు చేసి మళ్ళీ ఎందుకు తెలంగాణ ప్రజలు సరిగ్గా చూడలేకపోతున్నారు? ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉన్నాయండి. చాలా ఈ తెలంగాణ ఉన్న కొంతమంది స్టూడెంట్ ఇంటలెక్చువల్స్ అంటారండి చిరంజీవి గారు. ఈ స్టూడెంట్ ఇంటలెక్చువల్స్ అంటే కొంతమంది ప్రేమ ఉంటుంది, కొంతమంది వాళ్ళ మీద అభిమానం ఉంటుంది. ఆ స్టూడెంట్ ఇంటలెక్చువల్స్ ఏం చేస్తారంటే నిజాన్ని ప్రజల దగ్గర మాట్లాడే ధైర్యం ఉండదు. ప్రజలను నిజంగా నిర్భయంగా దమ్మున్న సమాధానం చెప్పగలగాలి తప్ప ఇలాంటివన్నీ కరెక్ట్ కాదని నా ఉద్దేశం. రైట్ సార్, రైట్ సార్. రామచంద్ర గౌడ్ గారు, సార్ రామచంద్ర గౌడ్ గారు, నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పమని చెప్పండి కాంగ్రెస్ నాయకులకు. సార్ రామచంద్ర గౌడ్ గారు, సార్ మీరు అన్మ్యూట్ చేయండి, మీ వాయిస్ రావట్లేదు. రామచంద్ర గౌడ్ గారు వినబడుతుందా అండి ఇప్పుడు? రైట్ సార్. ఇప్పుడు రాజు నాయక్ గారు చెప్పిన దానికి మీరేం చెప్తారు? అదేవిధంగా బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్లుగా రైతు డిక్లరేషన్లోని 34 హామీల అమలులో జాప్యం జరుగుతున్న విషయం వాస్తవం కాదా? ఏమంటారు మీరు? జాప్యం జరుగుతున్న వాస్తవమే. మీరు అనుకున్నట్టు మేము గ్రామీణ స్థాయిలో రైతులకు సంబంధించి మేము రైతు కుటుంబాలమే, రైతుల దగ్గరనే ఉంటున్నాము. ఆల్రెడీ కొనుగోలు కేంద్రాలు 8,753 స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ 14,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాలు తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ 22,000 కోట్ల 2,200 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. ఇంకా ప్రాసెస్ జరుగుతుంది, దాంట్లో డిలే అనేది లేదు. కొనుగోలు కేంద్రాలు ఎక్కడ లేవో మీరు చెప్పండి, దాని గురించి మీరు ఆలోచన చేయండి. 8,753 కొనుగోలు కేంద్రాలు ప్రతి గ్రామీణ స్థాయిలో జరుగుతున్నాయి, తీసుకుంటున్నారు. అది ఒకటి మీరు మాట్లాడిస్తున్నారు కాబట్టి. ఒకటి దళిత అంటే మనము అప్పుడు మీరు దళిత బంధు ఇస్తామన్నారు, తర్వాత దళితులు ముఖ్యమంత్రి రాజకీయం మనకు అది అవసరం లేదు. మీరు చెప్తున్నాము రైతులకు సంబంధించి ఖచ్చితంగా మేము చేయడానికి రెడీ ఉన్నాము, మాకు ఇంకా సమయం ఉంది, సమయం లోపల మేము చేస్తాము. ఆల్రెడీ 25,50,000 కుటుంబాలకు రైతు రుణమాఫీ చేయడం జరిగింది. దాని అకౌంట్ చూసుకోండి. 25,50,000 కుటుంబాలకు ఖచ్చితంగా మేము సుమారుగా 23,000 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. దాన్ని కూడా మీకు అకౌంట్ చూసుకోండి. ఇంకా వస్తే రైతు భరోసా కూడా ఇస్తున్నాం, కానీ కొన్ని ఇబ్బందులతో 1-2 ఇవ్వకుండా వచ్చిస్తాం. దాని గురించి ఆర్థిక ఇంకోటి అది చూసే కదా మన గ్రామ పంచాయతీలో మున్సిపల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అది కాదు. మేము రైతులకు సంబంధించింది ఖచ్చితంగా ప్రతిదీ కూడా నెరవేర్చుకొని ముందు పోతాం. మీరు 4 సంవత్సరాలు అయిపోతుంది అంటారు, 2 అంటే 30 నెలలకు మీరు ఉనికిని చాటుకోవడానికి అటు కవిత వస్తుంది, ఇటు బీజేపీ వస్తుంది. మీరు మధ్యలో మాట్లాడాలండి, మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. మీరు అటు కవిత వస్తుంది, ఇటు బీజేపీ వస్తుంది, మధ్యలో మా ఉనికి ఉంటుందా, ఊడుతుందా, మా పరిస్థితి ఏమవుతుందా అనే భయంతో మీరు ఒక ఉనికిని కాపాడుకోవడానికి మాత్రం వస్తుండ్రు. లేనిపోని కళ్ళపోటి మాటలు మాట్లాడుతుండ్రు. ఎన్ని రోజులు లేని ఈ రోజు మాట్లాడడానికి ఏముంది?
రైతుకు సంబంధించింది ప్రతిది కూడా కొనుగోలు కేంద్రాలు ప్రతి దగ్గర ఉన్నాయి. మీ ఏరియాలో ఎక్కడ లేని ఉంటే లిస్ట్ పెట్టండి, దాన్ని బట్టి మేము చూస్తాము. అది ఆల్రెడీ మీరు ఎక్కడెక్కడ కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ కాలేదు అంటున్నారు కదా, ఎక్కడ కాలేదో చెప్పండి. అసలు కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ నుంచి తీసుకోలేక ఇంత ఇబ్బంది ఉన్నా కానీ తీసుకున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజా ప్రభుత్వం ముందుంది. మీరు ఆ బీజేపీ మీద పడక ఏమున్నది ఇక్కడ, మీకు ఏంటంటే ఏదైనా ఉనికిని చాటుకోవడానికే ప్రయత్నం తప్పించి, మీ ఉనికి కాపాడుకోవడానికే ప్రయత్నం తప్పించి, భవిష్యత్తు గురించి ఆలోచన తప్పించి, కానీ రైతుల మీద ప్రేమ లేదు. రైతుల మీద ప్రేమ ఉంటే అప్పుడు రైతు వరి వేస్తే ఉరి అనకపోతుంది, మీ ఏమో ఎర్రబలి మన ఎర్రవల్లి ఫామ్ హౌస్లేమో వరి వేస్తారు, బయటనేమో రైతులు వద్దంటారు. అప్పుడు ఎంతమంది రైతుకు చావులకు కారణమైన ఇవన్నీ కాదు. మేము రైతులకు మాట ఇచ్చిన ప్రకారం భవిష్యత్తులో ప్రతి కార్యక్రమము ఒకటి చేస్తాము. ఈ రోజు రైతులకు సంబంధించి ఖాళీ అగ్రికల్చర్ కాదు, రెసిడెన్షియల్ లో కూడా 200 యూనిట్లు, అంటే ప్రతి ఇంటికి 1000-1200 రూపాయలు ప్రతి నెల బెనిఫిట్ అవుతుంది. సన్న బియ్యాన్ని ఇస్తున్నాము, ఫ్రీ బస్సు మహిళలకు ఇస్తున్నాము, అదే రకంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాము. ఇంకా మేము చెప్పకుండా ప్రతిదీ ఇచ్చుకుంటా భవిష్యత్తులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటది. మీరు అన్నట్టు మీరు చెప్పినా, రైతుల గురించి మీరు మాట్లాడకుండా రైతుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ, రైతులకు మేలు చేస్తుంది. రైతే మాకు ముఖ్యము, అంటే రైతు అందరు ప్రతి వర్గము ముఖ్యమే. రైతులకు కూడా మేము ఇచ్చిన మాట ప్రకారం ప్రతిదీ కూడా నెరవేరుస్తాము. మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం అయింది, దానికి సంబంధించి కూడా అంటే ఎంఎస్పి అనేది నిర్ణయించేది ఈ ఎఫ్సిఐ నుంచి రావాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి, ఎరువులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి, ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకోవాలి. ఇవన్నీ కారణాలు ఒక దగ్గర పెట్టుకొని మేము ఇంకో దిక్కు డైవర్షన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మేము ఇక్కడ చెప్తున్నాం కదా, మా లెవెల్లో మా స్తోమతకు మించి కూడా రైతులకు సంబంధించి ప్రతి కార్యక్రమాన్ని నెరవేర్చి ముందు మేము ముందే ఉంటామని మీ ద్వారా తెలియజేస్తున్నామండి. దాంట్లో ఏం లేదు, ఉన్నది ఓపెన్ ఉన్నది. మాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొంత డిలే అవుతుంది. ఆ డిలేని కూడా ఫ్యూచర్ లో మేము అన్ని క్లియర్ చేస్తాము. రైట్. అయితే మరి 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు ఇంకా 900 రోజులు దాటినా ఎందుకు పూర్తి కాలేదు? నిజమే, మేము చెప్పుకుంటున్నాం, దాన్ని కూడా ఒప్పుకుంటున్నాము. 900 రోజులు ఏం కాలే కానీ 750 రోజులు అయితే, సుమారుగా 700 రోజులు అయితే. దాని గురించి మేము కూడా చెప్తున్నాము. ఆర్థికంగా ఇబ్బంది ఉంది, ఎన్నో రకాలుగా ఆర్థిక పరిస్థితి లేక మేము చేయలేకపోయినాం. ఆర్థిక పరిస్థితిని కూడా సెట్ చేసుకొని ముందుగా ప్రతి ఒక్కరికి కూడా మేము ఇచ్చిన మాటను నెరవేర్చుకొని ముందు వచ్చే ఎలక్షన్ లోపు ముందు వెళ్తాము. ఇంకా 50% కూడా కాలేదు, మాకు 30 months కూడా కాలేదు. అంటే మీరు అన్నట్టు 100 రోజులు మాట ఇచ్చినాము, 100 రోజులు దాటిపోయింది. కానీ మేము ఇచ్చిన మాటలు కూడా నెరవేర్చే ప్రయత్నం చేసి ప్రతి దాన్ని కూడా నెరవేరుస్తాం. ఈ నిజాన్ని ఒప్పుకున్నందుకు సంతోషం. ఉంటాం కదా, పబ్లిక్ లో ఉంటాము, ఉనికిని చాటుకోవడానికి. కాదన్నా, మీకున్న తెలివి ముఖ్యమంత్రికి ఉంటే బాగుండు. రైతాంగం చాలా బాధపడతా ఉంది. మనమందరం కూడా రైతు కుటుంబం. మీరు అన్నారు కదా రైతులు, కాంగ్రెస్ నాయకులు ఊర్లలో ఉంటలేరు అంటే, నేను ఊర్లోనే ఉంటున్నాను. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఊర్లలోకి వెళ్ళాలి. ఇప్పుడు నువ్వేమో రైతు బిడ్డ ఊర్లలో తిరుగుతున్నావు. నువ్వు కూడా నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతున్నటువంటి మనిషి, చాలా సంతోషం. కాంగ్రెస్ నాయకులు ఇది రావాలి. నేనేమంటున్నామంటే కాంగ్రెసే కాదు, ఆ పార్టీ ఏ పార్టీ అయినా సరే ఈ రైతు నోరు కొట్టే వాళ్ళకు, రైతు కడుపు కొట్టే వాళ్లకు, మీరు ఇందాక ఉదయం చెప్పిన మీ స్టార్టింగ్ లో చెప్పేసినట్టు ఎద్దేసిన వ్యవసాయం కానీ రైతేసిన రాజ్యం కానీ బాగుపడదు అన్నట్టుగానే, మరి ఈ రోజు మొత్తం కూడా ఎక్కడిదక్కడ ఏ మంత్రి పట్టించుకోవాలనే పరిస్థితి లేదు. ఈ రోజు రైతాంగం చనిపోయిన వాళ్ళు కట్టే డబ్బులు ఎందుకు రావట్లేదు? ఇప్పుడు సృజన్కి ఇయనికే డబ్బులు ఉంటాయి, రేవంత్ రెడ్డి బామాజీకి ఇయనికే డబ్బులు ఉంటాయి, ఢిల్లీకి పంపియనికే డబ్బులు ఉంటాయి, మూసీకి 1,00,000 కోట్లు ఉంటాయి సుందరీకరణకు, మూసీ సుందరీకరణకు. అదే విధంగా పేద పిల్లలకు ఫీజులు ఇయనికే డబ్బులు రావు, మీకు రైతులకు ఇయనికే డబ్బులు రావు, బోనస్ ఇయనికే డబ్బులు రావు. మరి దీనికి అమృత్ టెండర్లకు, లేకపోతే కేంద్రం నుంచి వచ్చే నిధులకు, లేకపోతే గ్రామీణ ప్రాంతాలకు ఇచ్చే డబ్బులకు మీరు బడ్జెట్ ప్రవేశపెట్టి వచ్చిన రాబడులు మొత్తం ఇక్కడ పోతున్నాయి. ఎందుకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి, తుమ్మల, రేవంత్ రెడ్డి వీళ్ళే తీసుకోవాలనా? ఎందుకు రైతులకు ఇయ్యరు? నేనేమంటున్నా, ఎక్కడ పోతున్నాయి డబ్బులు? తెలంగాణకు వచ్చిన డబ్బులు ఎక్కడ పోతున్నాయి? తెలంగాణకు వచ్చినటువంటి డబ్బులు రైతులకు ఎందుకు ఇవ్వలేకపోతున్నా? నా ప్రశ్న మీకు అర్థం కావాలి. 100 రోజులే అని చెప్పారు. పోనీ 100కు 150 రోజులు కావాలి, 200 రోజులు కావాలి, 100 అయింది, 150 అయింది, 200 రోజులు. అంటే పరిపాలన సామర్థ్యం లేదు, చేత కావట్లేదు పరిపాలన చేయడం. భూములు అమ్మి
అమ్ముకోవడం, దాచుకోవడం, దోచుకోవడం తప్ప వేరే కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు. దిస్ ఇస్ నాట్ రైతు అంటే అగ్రికల్చర్ సెంట్రిక్ గవర్నమెంట్ కాదు. ప్రభుత్వము ప్రజల వద్దకు పాలన అన్నారు, ప్రజాపాలన అన్నారు, ఇందరమ్మ పాలన అన్నారు. ఇది ప్రజాపాలన కాదు, ప్రజల మీద నియంతృత్వ పాలన, నిరంకుశ పాలన. నాలాంటి వాళ్ళు అడిగితే కేసులు పెడతా ఉన్నారు. హరీష్ రావు గారు లాంటి వారు అడిగితే ఇప్పుడు కేసులు పెడతా ఉన్నారు. మా సోషల్ మీడియాలో అడిగితే కేసులు పెడతా ఉన్నారు. నేనేమంటున్నా, రైతులకు అడగడంలో ఇప్పుడు ప్రతిపక్షంగా ప్రజల బాధ్యత, మనం అడగాల్సినటువంటి బాధ్యత మాకుంది. ఎందుకంటే మీరు చెప్పారు నిజాయితీగా మీరు మాట్లాడారు, సంతోషం. మీరు ఇంత నిజాయితీగా కాంగ్రెస్ లో ఉంటారని నేను అనుకోలేదు. అవును, కొద్దిగా మాకు ఇబ్బంది ఉంది అని ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్పలే? ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? దేవుళ్ళ మీద ప్రమాణం చేసి, వందలాది మంది దేవుళ్ళ మీద ప్రమాణం చేసి ఏమంటారంటే, నరసింహస్వామి మీద ఒట్టు నేను చేసేస్తా, శివానంద మీద ఒట్టు నేను చేసేస్తా, సర్దార్ సవాయ్ పాపన్న గౌడ మీద ఒట్టు చేసేస్తా, పెద్దమ్మ గుడి మీద ఒట్టు చేసేస్తా. ఏది చేయలేదు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయం పడిపోయింది, తెలంగాణ జిఎస్డిపి పడిపోయింది. తెలంగాణకు వస్తున్నటువంటి సూచికలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే గ్రాస్ రూట్ లెవెల్ కు వస్తున్నటువంటి సూచికలు మొత్తం కూడా తెలంగాణ గ్రాఫ్ ను కింద పడేస్తున్నాయి. మరి తెలంగాణలో ఎందుకు ఒక నిరంకుశంగా ఆలోచిస్తున్నారు? ఎందుకు అధికారులకు సంబంధించి అధికారులు విచ్చలవిడితనం అయిపోయింది. ఒక్క అధికారి కూడా ఎవరి మాట వినే పరిస్థితి లేదు. వాళ్ళు అనుకున్నదే రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా వివరిస్తా ఉన్నారు. ఎవరి మంత్రులు వాళ్ళే తలో దారిపోతా ఉన్నారు. ముఖ్యమంత్రికి పరిపాలన మీద పట్టు లేదు, దేని మీద అవగాహన లేదు. ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా నాశనం అయిపోతుంది. నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రము భారతదేశంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో భారతదేశంలో ఫస్ట్ ఉంటుండే. ఎందుకు మీరు వచ్చినది ఎంబడి తగ్గిపోయింది? తెలంగాణ భారతదేశంలో ద 4th లార్జెస్ట్ జిఎస్డిపి ఉండే. వై నాట్ టుడే ఈజ్ డౌన్ ఫాలింగ్? అండ్ నేను తెలంగాణలో రాబడుకు మన ప్రతి నెల 3,200 కోట్ల నుంచి పైకి వస్తున్నాయి. ఎందుకు ఈరోజు 18,000 కోట్లు మాత్రమే వస్తున్నాయి? ఇవన్నీ కూడా మనం చర్చించుకోవాలన్నా. ఇవి చర్చించుకోకుండా ఎక్కడ ఉత్తగానే గాలిలో వచ్చి అవి మా ఖజానాలో పడగానే రైతులకి ఎందుకు రాబడులను పెంచడానికి, రాబడులు పెంచాలంటే భూములు అమ్మాలంటాడు, లేకపోతే మద్యం ధరలు పెంచాలంటాడు, లేకపోతే రిజిస్ట్రేషన్ ధరలు పెంచాలంటాడు. చెప్పినటువంటి మాటలు, ఇతర దేశాల్లో పోయి మాట్లాడినటువంటి మాటలు, చేతలు గ్రౌండ్ లెవెల్ గ్రౌండింగ్ అవ్వట్లేదు. ఇది సత్యము. ఎందుకంటే మేమందరం కూడా రీసెర్చ్ చేస్తున్నటువంటి వాళ్ళం. ఇవన్నీ కూడా ప్రభుత్వం పాజిటివ్ దృక్పథం తీసుకొని, మంచి తీసుకొని రాసుకొని దీనికి ఏ రకంగా చేయాలనుకుంటే బాగుంటుంది తప్ప రైతులు, నిరుద్యోగులు మోసపోతారు, గోసపడతారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ 4 రూపాయలు లేకుండా పోతుంది. ప్రజా పాలన పెట్టి సుమారుగా 99 రోజులు గ్రామీణ స్థాయిలో ప్రతిరోజు ఒక కార్యక్రమం పెట్టుకొని ప్రజలతోనే ఉంటున్నాం, ప్రజలతోనే కార్యక్రమం చేస్తున్నాము. అధికారులు, అనధికారులు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో కల్పించుకొని ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి గల్లీలో పోయే ప్లాన్ ఉంది. 99 రోజుల కార్యక్రమం పెట్టుకొని ప్రజలల్లో ఉంటున్నాం. ప్రతి ఇంకేమైతుంది? 2.5 ఏళ్లలో మీరు అంటున్నారు కదా, మీరు ఏదో పాలన గడిలు లేదంటే ప్రజలతో మమేకమే, ప్రజలకు సంబంధించిన ప్రతి విషయాన్ని 99 రోజుల ప్రజాపాలన పెట్టుకొని, 99 రోజుల కార్యక్రమం పెట్టుకొని ప్రతి గ్రామంలో, గల్లీలో, ప్రతి ఓటర్ దగ్గరికి, ప్రతి ఇంటికి, ప్రతి గడపను టచ్ చేస్తున్నాము. ప్రతి కార్యక్రమాన్ని ప్రతి కూడా తెలుసుకుంటున్నాము. సాధక బాధకాలు ఉన్నాయి. ఓన్లీ తెలంగాణనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇబ్బందిగా ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక మాన్యం ఉన్నది. దాన్ని తట్టుకొని ఇంకా తెలంగాణ గట్టిగా ఉన్నది. ఇంకా అన్ని రంగాల్లో మనం ఉన్నాము. విదేశీ పెట్టుబడులను కూడా తీసుకురావడం జరిగింది. ఊహించిన దానికంటే 5 లక్షల కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. అంటే ఇంకా ప్రతిది కూడా లిస్ట్ ఉన్నాయి కదా మీ దగ్గర, మీకు కావాలంటే ఇస్తాము. మీకు 5 లక్షల కోట్లు ఇప్పుడు వర్క్ అవుతుంది. ప్రభుత్వ పెట్టుబడి కాదు, ప్రైవేట్ పెట్టుబడులు తీసుకొచ్చి ప్రైవేటర్స్ ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది. ప్రజల కొరకు చేస్తలేరు, మీరు ప్రైవేట్ కొరకే చేస్తున్నారు. నేను కూడా మీ మాటనే కాదనట్లేదు, మీరు చెప్పేది కరెక్ట్ ఉంటున్నాను. నేను ప్రజల కొరకు చేయట్లేదు. విదేశీ పెట్టుబడుల కోసానికి మీరు ఎన్నిసార్లు తిరిగిండు, ఎన్నిసార్లు చేసిండు? మీరు ఒకటే అనుకుంటున్నారు. మీ దాంట్లో దాని స్కాములు, స్కీములు 2000 కంటే ముందు బీఆర్ఎస్ నాయకులు ఎంతమంది ఉండే, లాగా ఎన్ని రకాలుగా వచ్చినాయి. మీరు అధికారంలో ఉన్నారు, జైలుకు పంపించండి. తప్పు చేసిన వాళ్ళని జైలుకు పంపించండి. ఈడ్చి లోపల తీసి అరెస్టులు చేయర్రి. 2.5 ఏళ్ళు అయిపోయింది. ఎక్కడ అవినీతి ఉందో, ఇంత అవినీతి జరిగింది, వీళ్ళు తీసుకుపోయి లోపల వేసినామని ఎయ్యుర్రి. మేము కూడా సంతోషపడుతుంది. నిజంగా మా దాంట్లో అట్లా చేసి ఉంటే ఇది ఓటుకు నోటు బ్యాంకుల మనం బ్యాగులతో దొరికినట్టు కాదు. ఇది ఓటుకు నోటుకు కేసుల రేవంత్ రెడ్డి గారు బ్యాంకులు మీరు అధికారంలో ఉన్నారు, కేంద్రం కూడా అధికారంలో ఉంది. లెట్ దెమ్ కమ్, లెట్ దెమ్ ఎంక్వైరీ, లెట్ దెమ్ గో సిబిఐ అండ్ సిబిఐ అండ్ పుట్ ఎంక్వైరీ అండ్ పుట్ ఇన్ జైల్.
సింపుల్. ఆ రోజు ఏమన్నారు బండి సంజయ్ గారు, మాకు సిబిఐకి ఇస్తే 48 రోజుల్లో కూడా ఉంటాయి మీ కథనే చెప్తా అన్నాడు. 48 రోజులు కాదు, 6 నెలలు అవుతుంది. ఆయన ఏం చేస్తున్నాడు? బీజేపీ తర్వాత ఏం ఉన్నాను సార్ చిరంజీవి గారు, నేను ఏమంటున్నానంటే ఇప్పటికైనా మీ ఐ న్యూస్ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. తెలంగాణ ప్రజలు గోసపడతా ఉన్నారు, తెలంగాణ రైతులు గోసపడతా ఉన్నారు. ప్రభుత్వం ఒక మంచి దృక్పథం తోటి. సార్ రాజనాయక్ గారు చెప్పండి. ఐ న్యూస్ కాదు సార్, స్వతంత్ర న్యూస్ మంది. సారీ, స్వతంత్ర టీవీ. సారీ, నేను ఇందాక ఐ న్యూస్ ఫోన్ వస్తుంది వేరే దగ్గర నుంచి అట్లా. ఇదైనా నేను ఏమంటున్నానంటే చిరంజీవి గారు, నా రిక్వెస్ట్, స్వతంత్ర టీవీ నుంచి మీకు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. మీరు కూడా ఒక మంచి తెలంగాణ పల్లె గోసపడతా ఉంది, తెలంగాణ రైతు గోసపడతా ఉన్నారు, తెలంగాణ నిరుద్యోగి గోసపడతా ఉన్నారు, తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు బాధపడతా ఉన్నాయి. కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీకు తాకట్టు పడిపోయింది. తెలంగాణలో వస్తున్నటువంటి లక్షలాది కోట్లాది రూపాయలు ఈ రోజు ఎవరి జేబులో పోతున్నాయో ఏమో అర్థం అవుతలేదు. నిరుద్యోగికి ఉద్యోగం లేదు, రైతుకేమో రైతు బంధు లేదు, ఉద్యోగికి ఏమో పైన పెట్రోల్ పోసుకొని చనిపోయే పరిస్థితి ఉంది. ఈ రోజు ప్రతి రంగంలో కూడా మోసపోతున్నాం. తలసరి ఆదాయం తగ్గిపోయింది. ఈ రోజు ప్రతి వ్యక్తి ఆడవాళ్ళకి ఇస్తున్నా అన్నటువంటి వీళ్ళ స్కూటీలు, తులం బంగారము, వీళ్ళ యొక్క కళ్యాణ లక్ష్మీలు ఏవి కూడా లేకపోగా ఈ రోజు తెలంగాణ మొత్తం కూడా పల్లెలు అందరూ కూడా తెలంగాణ ఏడుస్తా ఉంది. తెలంగాణ ఆత్మగౌరవం తగలబడిపోతా ఉంది. కానీ కాంగ్రెస్ నాయకులకు నిద్ర రాదు, ముద్దు నిద్ర లేవరు. కాంగ్రెస్ నాయకులు ముద్దు నిద్రలోనే ఉన్నారు. ముఖ్యమంత్రి గారు దోచుకోవడంలో ఉన్నారు, మంత్రులు దోచుకోవడంలో ఉన్నారు. ఎవరు కూడా ఈ రోజు గెలిచే పరిస్థితి కానీ, వాళ్ళు కాంగ్రెస్ నాయకులు ప్రజల దగ్గరికి పోయే పరిస్థితి కానీ లేదు. కాబట్టి మీ స్వతంత్ర న్యూస్ ద్వారా ఏం తెలియజేస్తున్నా అంటే, వెంటనే రైతు కొనుగోలు కేంద్రాల దగ్గరికి వెళ్ళండి, పంట బోనస్ ను ఇవ్వండి, రైతు పంటల మొత్తం కొనుగోలు చేయండి, ధాన్యాల కళ్ళాల దగ్గరికి వెళ్ళండి, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు చూడండి. కనీసం ఇరిగేషన్ శాఖ, వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడ ఉన్నాడో తెలియదు. రైట్ సార్ రాజనాయక్ గారు, రైట్ అండి. అయితే ఇప్పుడు మీరు కాంగ్రెస్ డిక్లరేషన్ బోగస్ అంటున్నారు, సరే, మరి క్షేత్రస్థాయిలో మీరు చేస్తున్న పోరాటాన్ని రైతులు నమ్ముతున్నారని మీరు భావిస్తున్నారా? ఎస్, 100% మేము ఈరోజు తెలంగాణ రైతాంగానికి అండగా ఉన్నాం. బీఆర్ఎస్ పోరాటం ఖచ్చితంగా తెలంగాణ రైతాంగానికి మంచి చేస్తుంది. ఈ ప్రభుత్వం కళ్ళు తెరుస్తుంది. ధాన్యం కొనుగోలు చేయాల్సిందే, చెయ్యకపోతే ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీతో మేము ఎట్లా కొనుగోలు చేయించాలో మాకు తెలుసు. మేము ఉద్యమకారులము, మేము ఢిల్లీ నుంచి పరిపాలన చేసేటువంటి వాళ్ళం కాదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏ తప్పు చేసినా రోడ్ల మీద తిరగబడతాం, వీళ్ళని ప్రశ్నిస్తాం. వీళ్ళు ఎన్ని కేసులు పెట్టుకున్నా, వీళ్ళు ఎన్ని అన్యాయాలు చేసినా, ఏమి చేసినా వీళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రైట్. రామచంద్ర గౌడ్ గారు, సార్ రామచంద్ర గౌడ్ వస్తే చెప్పే మాటలకు చేసేటలకు చాలా డిఫరెన్స్ ఉన్నాయండి. బీఆర్ఎస్ వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నాను, ఉనికి చాటుకోవడానికి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు చేసిన పాప ఫలితాలే ఇవి ఉన్నాయి. దాన్ని మేము ప్రజల ముందు ఉంచితేనే మాకు ప్రతి దాంట్లో మాకు రిజల్ట్ ఉన్నది. 2023లో మాకు మంచి మెజారిటీ వచ్చింది. ప్రతిపక్ష హోదా బీఆర్ఎస్కి వచ్చింది. తర్వాత ప్రతిపక్ష హోదా కాదు, 0 అయింది. ముందు ఇదే రకంగా ఉంటే వాళ్ళ 0 పరిస్థితి ఉంటుందనే భయానికి, భక్తికి ఈరోజు కనీసము రైతులను దృష్టిలో ముంగటిగా పెట్టుకొని వస్తున్నారు. రైతులకు సంబంధించిన న్యాయమైన ప్రతిదీ మేము ఇచ్చిన మాటను ప్రతిదీ నెరవేర్చడానికి ముందుంటాము, ప్రతిదీ నెరవేరుస్తాము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదు. వీళ్ళు ఏదో బ్లాక్ అద్దాలలో ఏదో చేసుకుంటా రెచ్చగొట్టి అగ్గిపెట్టే తీసుకొచ్చి, అగ్గిపెట్టే హరీష్ రావు అది ఉద్రేకాన్ని తీసుకొచ్చి మీరు మాట్లాడినప్పుడు అగ్గిపెట్టే హరీష్ రావు ఎన్ని రకాలు ఉన్నారో వాళ్ళు ఏంటంటే ప్రజలను వాళ్ళను ప్రజలు నమ్మే స్థితిలో పోయే వీళ్ళు ఏదో డ్రామా అని అంటారు కదా, నటన చేస్తున్నారు. నిజమైన రైతుల గురించి ప్రేమ ఉంటే కొట్లాడండి, మేము రైతుల పక్షాన ఉంటాము. మీరు కూడా రైతుల పక్షాన ఉండండి. రైతులకు సంబంధించిన దాని మీద ఉంటుంది, నిరుద్యోగుల గురించి ఉండండి, అన్నిటి గురించి మాట్లాడండి. ఏదో మీరు ప్రతిపక్ష హోదా కాపాడుకోవడానికి, ఏదో దాన్ని కాపాడుకోవడానికి చిన్న పిల్లలు వచ్చి సంతకాలు పెడతారు చూడు, అట్లా సంతకాలు పెట్టిపోతున్నారు. కాబట్టి మీరు ప్రతిపక్ష పాత్రను కూడా సరిగా నెరవేరుస్తలేరు. కొట్లాడండి, చేయండి. మీరు కేసులు అంటారు, మీ గవర్నమెంట్ లో నా మీద 9 కేసులు అయినాయి.
అంటే దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. దేనికోసానికి నిలదీస్తేనే ఈ రోజు ఒక ఎమ్మెల్యే జైలు పోయింది 2,26,00,000 మీ ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళు స్కామ్ చేసిరని డిక్లేర్ అయిపోయింది. అన్ని ఎన్నో స్కామ్లు ఎందుకు పంపిస్తలేరు? మీ డిక్లరేషన్ కాంగ్రెస్ నాయకులు పేపర్ల మీద రాసే డిక్లరేషన్ కాదండి. అంటే ఎవరు వచ్చినా ఎవరు ఓటింగ్ పెట్టండి, జైలు పంపండి. పని చాలు చేసుకొని పోతుంది. దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు ఉన్నది లేనిది కల్పించొద్దు. కల్పించేది మీరు రైతుల సమస్య ఉంటే ఎక్కడ జరుగుతుందో ఆ రైతు సమస్య దృష్టి తీసుకురండి. మేము అక్కడ క్లియర్ గా ఎక్కడ వడ్లు కొనుగోలు చేస్తలేరో చెప్పండి. దాని దగ్గర వంటి మీకు ఉన్నాయి. మేము కలెక్టర్ల ద్వారా తర్వాత ప్రతి గ్రామంలో కోఆపరేటివ్ సొసైటీల ద్వారా అంటే మహిళా మిత్రుల ద్వారా వీళ్ళ ద్వారా కొనుగోలు చేస్తున్నాము. ఏ గ్రామంలో లేవు, ఏ ఏరియాలో లేవు, ఎక్కడ రైతులకు సంబంధించి ఇబ్బంది జరుగుతుంది, మీకు ఇక్కడ వరి కొంటలేరు, ఇక్కడ ఇది ఇబ్బంది జరుగుతుంది, ఇక్కడ ధాన్యం కొంటలేరు, ఇక్కడ మొక్కలు కొంటలేరు అనేది కాంప్లైంట్ రూపకంగా కలెక్టర్కి ఇవ్వండి. మీకు వారం వారం రోజువారీ ఇచ్చేయండి. మేమే కాదు జవాబుదారు, ప్రభుత్వం కూడా, ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా దీనికి బాధ్యత. ప్రతి దగ్గర కూడా ఎక్కడైనా ప్రతి గ్రామ స్థాయిలో ఒక 4 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్ల ఏరియాలో ప్రతి గ్రామ స్థాయిలో కూడా కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. మీరు లేరని అంటున్నారు కదా, 8,753 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ప్రతి దగ్గర తీసుకుంటున్నారు. ఇక ఏమైతుందంటే మీరు అంటున్నారు కాళేశ్వరం లేకుండా 3 సంవత్సరాలలో సుమారుగా 50 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అయింది. ఇప్పటికీ సుమారుగా 15 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల పర్చేజ్ చేసినాం కదా, 14 లక్షల చిల్లర. దానికి 2,100 రూపాయలు, 2,100 కోట్ల రూపాయలు జమ చేసినామని కూడా చెప్తున్నాం కదా. ఇవన్నీ క్లియర్ చూసుకోండి. లేనిది మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్నది లేనిది చేసి రైతులను ఇబ్బంది పెట్టకండి. రైతులకు మనోధైర్యం చెప్పండి. కావాలంటే రైతుల పక్షాన మీరు నిలవండి, మేము కూడా నిలుస్తాము. అధికారులు నిలుస్తారు, ప్రతి ఒక్కరు ఉంటారు. మీకు ఎక్కడ రైతు కొనుగోలు కేంద్రాలు లేవు, ఎక్కడ కొంటలేరు అనేది విషయాన్ని మీరు తీసుకురండి. ఏదో గాలి మాటకు అంటున్నారు కొనుగోలు కేంద్రాలు లేవు, కొంటలేరు, చేస్తలేరు అని. 8,753 కొనుగోలు స్టార్ట్ అయ్యి 15 రోజులు 20 రోజులకు ముందే అయినాయి. ప్రతి దగ్గర కొంటున్నారు. చెప్పండి రామచంద్ర గౌడ్ గారు, రైట్, ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని చెప్పేసి రైతుల్లో పెరుగుతున్న అసహనానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మీ ఆన్సర్ ఏంటి? ఇగో మాకు ఆర్థిక ఇబ్బందుల ద్వారా ఇవ్వలేకపోయినాము. భవిష్యత్తులో ప్రతి మాటను నిలబెట్టుకొని ఇవ్వడానికి ప్రయత్నం చేసి ఖచ్చితంగా ఇస్తాము. ఇచ్చే భవిష్యత్తుకు ముందెళ్తాము. వాళ్ళేదో ఉనికి చాటుకోవడానికి కాదు. మేము రైతుల పక్షపాతిగా, రైతుల ప్రేమగా ప్రతి ఒక్కరం కూడా ముందుండి, కాంగ్రెస్ పార్టీ కాదు, రైతులం అనుకోండి, ప్రజలు అనుకోండి, రైతుల దగ్గర కూడా ఉన్నది లేదు చెప్పాల్సిన అవసరం లేదు. రైతులు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి విషయాల్లో ముందుంటున్నారు. ఇబ్బంది జరిగితే అక్కడనే ధర్నాలు చేస్తారు వాళ్ళు. రైట్ సార్, రైట్ సార్. సపోజ్ ఒక దగ్గర ఇబ్బంది జరిగింది అనుకో, వాళ్ళు అక్కడనే నిలబడుతున్నారు. అట్లా ఏమి ఇబ్బంది ఏం లేదు. రైట్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. రాజునాయక్ గారు, సార్ రాజునాయక్ గారు. సార్ నేను ఏమంటున్నానంటే, చిరంజీవి గారు పెద్దలు మాట్లాడుతున్నారు, ఇప్పటికీ ఆలస్యం. సార్ మనకి టైం లేదు, ఫైనల్ కంక్లూజన్ ఇచ్చేయండి. రైట్, థ్యాంక్ యూ. డిబేట్లో పాల్గొనడం ఇది అందరికీ, గెస్ట్లందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇది మిడ్ డే డిబేట్. రేపు మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర.